దెబ్బతో నీ లోన్ ఉష్కాకే, నా దుబాయ్ ప్రోగ్రామ్ ఉష్కాకే, టోటల్ గా బ్యాక్ టు పెవిలియన్. ఎవరు మీరా? డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల జీవితం మన వల్ల పాడైపోయాక మనం ఏం సాధించి ఏం ప్రయోజనం రా? అందుకే డబ్బు వాళ్ళ మహాన్ కొట్టాను. అది సరేరా, మరి ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ పంపాలి? ఎక్కడికి పంపక్కర్లేదు. మన బస్సులో 3వ మనిషి ఉన్నా మనకేమీ నష్టం లేదు. ఆ అమ్మాయి మనతోనే ఉంటుంది. గుడ్ మార్నింగ్ హరిశ్చంద్ర బాబాయ్. నేను నీ కొడుకుని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానని ఎలకలో దూరు మరి నా పాస్పోర్ట్ తినేసావు కదా. అయినా నేను ఏమన్నానన్నా? కాబట్టి నా బతుకు బాగుపడాలంటే ఐ నీడ్ యువర్ హెల్ప్. పెద్దగా ఏమీ లేదు, ప్రస్తుతానికి నీ డాలర్ నేను తాకట్టెట్టుకుంటానే. నాకు డబ్బులు రాగానే నేను నీకు డైమండ్ డాలర్ చేస్తాను, ప్రామిస్. అంతవరకు మన గోపిగడికి అనుమానం రాకుండా ఈ డూప్లికేట్ డాలర్ తో మేనేజ్ చెయ్యే. దొంగ పిలిచావా బాబాయ్? ఏ దొంగ, వార్నే నువ్వా? సస్సదియ్యా, తెలుగులో అనవసరమైన మాటలు బాగానే నేర్చుకున్నావు. అవసరమైన మాటలు కూడా నాకు బాగా తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావు? తెలుగే, అచ్చు తెలుగు. అయ్య బాబోయ్, నీకు తెలుగు వచ్చా? రారా, నిన్నే ఎందుకు ఆయన పిలుస్తున్నావు? నీకు తెలుగు వచ్చాను విషయం ఆడితో చెప్పాలి. అవును చెప్పాలి, దాంతో పాటు నీ డాలర్ దొంగతనం విషయం కూడా చెప్పాలి. పిలు. మాయమ్మే, నువ్వు చూసావా అది? అయ్యి బాబా, ఆడితో చెప్పాడు, తెలితే నేను చెప్పేస్తాను. అయితే నా విషయం కూడా గోపికి తెలియకూడదు. అలాగే. అమ్మయ్య ఉందిగా. ఆ దుబాయ్ పార్టీ వాసంతిని ఎక్కడ తీసుకుపోయారని భయపడ్డాను. అయినా నువ్వు అరిపోయింట్రా? ఏమైంది? తెలుగు తెలుగు తెలుగులోనే అరిచేవారా? విషయం చెప్పు. డాలరు, డాలరు. డాలర్ ఏంట్రా? అదే డాలర్ అంటే బంజారా భాషలో తను ఎక్కడ ఉండిపోతుంది, ఎక్కడికి పంపుతుంది. కాశ్మీర్ యాపిల్ లాంటి ఈ అమ్మాయిని చూస్తూ ఎలా వదులుతాను రా? ఆ కళ్ళే కళ్ళు, ఆ ముక్కే ముక్కు, ఆ పెదవులే పెదవులు. అవి అందరికీ ఉంటారా? నువ్వు ఆపరా. చెప్పరా, ఒక్కసారి అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. వద్దురా, ముద్దురా. ఇనేత్తరా. తెలుగు తెలియదు కదరా. ఏమంటే ఏంటంట? ఒరే, నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతారా? ఇలాగే. లపకిన చిలక పావెక్కడికి వెళ్ళాడే. ఎలకే దొరికింది. దుబాయ్ వెళ్లి కోటీశ్వరుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, సమర్థుడు అయిన పచ్చిపులుసు పాపారావు ఎలియాస్ పాపి అనే జెంట్లిమన్ పాస్పోర్ట్ ని కారపోసల కరకర నవిలి తినేసినందువల్ల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 1974, 75, 76 తదితర సెక్షన్ల ప్రకారం చచ్చే వరకు పాతి పెట్టమని మరణ దండన విధించడమైనది. వావ్, థ్యాంక్ యూ రన్నర్. ఏయ్, ఏంటి గొయ్యతవుతున్నావు? నీకోసమా? కాదా, ఎల కోసం. మరీ పెద్దగా ఉంటే నీకోసమేమో అనుకున్నా. ఎలకిందులోకి ఎలా వెళ్ళింది? ఇటు నుంచి వెళ్ళింది. నేను నమ్మను. లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా ఎలా వెళ్తుందమ్మా? చిన్నప్పటి నుంచి దీంట్లోనే పెంచుంటావు కదా. నేను నీ కంటికి ఎలకలు పెంచుకుని ఏదోలా కనపడుతున్నానా? లోకం చూడు ఎలాగుందో. మరది లోపలికి ఎలా వెళ్ళింది? చెప్పాను కదా, ఇటు నుంచి లోపలికి వెళ్ళిందని. ఇలాగే వెళ్ళిందంటున్నావు, మరది మూసే ఉందిగా. తెరిచున్నప్పుడు వెళ్ళిందిలే. అంత అబద్ధం. ఊరికింత అక్కడి నుంచి చంపేస్తున్నావా? ఇదిగో ఇలా తెరుచున్నప్పుడు లోపలికి వెళ్ళిందిలే. చూసావా ఎలా వెళ్ళిందో? అలాగే లోపల. ఎలకపోతే పోయింది గాని ఈ టచ్ అది.